హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనమైతే వచ్చేసామండి ఇన్నర్ రింగ్ రోడ్ గోరెంట్ల రోడ్లోని విజయశ్రీ హాస్పిటల్కి అయితే వచ్చేసాము. సో మనతో డాక్టర్ పద్మిని గారు ఉన్నారు. మేడం అయితే గైనకాలజీ స్పెషలిస్ట్ అనమాట. సో మేడంని అడిగి తెలుసుకుందాము అసలు ప్రెగ్నెన్సీస్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సో ఎలా ఉంటే మనకి హెల్దీ డెలివరీస్ అవుతాయి అనేది మేడంతో అయితే మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటున్నాయి. సో అందులో కామన్ గా ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే వాళ్ళు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలా, లేదంటే వెంటనే ఒక 2-3 months తర్వాత కన్సల్ట్ అవ్వాలంటారా? ఇప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాగానే అంటే ఫర్ ఎగ్జాంపుల్ పీరియడ్స్ మిస్ అయిన తర్వాత అంటే ఒక 1 week తర్వాత మనకి ఇంట్లో చేసుకునే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ఆర్ఎల్స్ మీరు హాస్పిటల్కి వెళ్ళినా సరే ప్రెగ్నెన్సీ టెస్ట్, యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేస్తారు, అది పాజిటివ్ వస్తుంది. సో అది పాజిటివ్ వచ్చిన 1 week తర్వాత హాస్పిటల్కి వెళ్తే అంటే అప్పటికి ఆల్మోస్ట్ 6 weeks ఉంటుంది అనమాట. సో 6 to 8 weeks మధ్యలో వచ్చేసి డాక్టర్ స్కాన్ చేస్తారు. సో ఆ స్కాన్ ఫస్ట్ స్కాన్ చేస్తారు. స్కాన్లో ఏంటంటే బేబీ ఎట్లా ఫామ్ అయింది, అది ఎక్కడ ఫామ్ అయింది అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది అప్పుడే. సో కొన్నిసార్లు ఏంటంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొన్ని కారణాల వల్ల రేర్గా ప్రెగ్నెన్సీ అనేది ట్యూబ్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని మనం ట్యూబల్ ప్రెగ్నెన్సీ అంటాం. అది ప్రాణాలకి చాలా ఇబ్బంది. సో రేర్గా జరుగుతుంది కానీ బట్ వెళ్ళి ప్రెగ్నెన్సీ మంచిగా ఫామ్ అయింది, హార్ట్ బీట్ వచ్చింది అనేది ఫస్ట్ 6 to 8 weeks కన్ఫర్మ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లోనే తెలుస్తుందా మేడం అది ట్యూబ్ లో ఫామ్ అయింది? అవునండి, ఆల్మోస్ట్ ప్రెగ్నెన్సీ మనం పీరియడ్స్ మిస్ అయిన ఒక 2 weeks తర్వాత అంటే 6 to 8 weeks టైంలోనే మనకి బేబీ యూట్రస్ లోపల ఫామ్ అయిందా ఆర్ఎల్స్ పక్కన ఏమైనా ట్యూబ్ లో ఫామ్ అయిందా అనేది తెలిసిపోతుంది. అది తెలుసుకోవడానికి ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మనం ఇంట్లో అయితే చేసుకోకూడదు. నో. సో అందుకనే ఖచ్చితంగా పీరియడ్స్ మిస్ అయిన ఒక వారం తర్వాత ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మొదలు పెట్టాలి. ఓకే.